కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది ఒక సింహం గురించో, ఒక ఎలుగుబంటి గురించో, ఒక పులి గురించో కాదు. ఎందుకు జరుగుతున్నాయి నేరాలు? ఎందుకు జరుగుతున్నాయి ఘోరాలు? చదువుకున్న విద్యార్థులు ఇలా తయారవుతుంటే, చదువు చెప్పే మాస్టర్లు కూడా ఇలాగే ఉన్నారు. యెహోవా వీరిని అంగీకరింపడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో మరి ఒకసారి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి పాఠాన్ని నేర్చుకుందాం. తల్లిదండ్రుల పెంపక లోపం, నెరవేరని దేవుని సంకల్పం అనే పాఠాన్ని నేర్చుకుందాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులు వారి యొక్క బ్రతుకు విధానం మనం చూస్తే ప్రతి ఒక్కరూ పుట్టిన నాటి నుంచి మరణించేంత వరకు తమ జీవితాలను దేవునికి దూరంగా గడుపుతున్న వారే. దేవుని వాక్యం నేర్చుకొనకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఈ భూమి మీద కోట్ల సంఖ్యలో మనుషులు బ్రతుకుతున్నారని మనందరికీ తెలుసు. దేవుని వాక్యాన్ని ఆశ్రయించిన వారు, దేవునిని ఆశ్రయించిన వారు కేవలం కొద్దిమందే. మరి మిగిలిన వారు తమ జీవితాన్ని ఎలా గడుపుతున్నారంటే తమకిష్టానుసారంగా తమకిష్టం వచ్చినట్లు బ్రతుకుతున్నారు. ఒక పద్ధతి, ఒక కట్టడ, ఒక నియమం, ఒక ఆజ్ఞకు లోబడటం అనేది మనుషులు చేయటం లేదు. తమ ఇష్టం వచ్చినట్టుగా తమ ఇష్టానుసారంగా తమ జీవితాలను ఈ భూమి మీద గడుపుతూ దేవునికి దూరంగానే ఉన్నారు. దేవుని వాక్యానికి విరోధంగానే బ్రతుకుతున్నారు. ఇక ఈ సమాజంలో మనం చూడగలిగితే ఎవరికీ లేని ప్రాధాన్యత యవనస్తులుగా ఉన్నవారికి ఉంటుంది. ఈ యవనస్తులుగా ఉన్నవారు తమ జీవితాన్ని ఎలా బ్రతుకుతున్నారో మీరు ఆలోచిస్తే, చిన్ననాటి నుండి పెరిగిన వారు యవనస్తులుగా ఉన్నవారు దేవుని ఎడల ఎలా ఉన్నారు అని అంటే దేవుని ఆలోచన అసలు వారికి లేదు. తమకిష్టం వచ్చినట్టుగా తింటున్నారు, త్రాగుతున్నారు, అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ, పాపాలు చేస్తూ, సంఘానికి కూడా ఇబ్బంది కలిగిస్తూ వారు తమ జీవితాలను గడుపుతున్నారు. ఈరోజు త్రాగి తినటమే పరమావధిగా వీళ్ళు యవనస్తులుగా ఉన్నవారు నేర్చుకున్నారు. తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. తమను కన్నా తల్లిదండ్రులకు కూడా వాళ్ళు కష్టాన్ని తీసుకొస్తున్నారు. ఎంతగా సమాజం చెడిపోయిందని వాళ్ళ జీవితాలను చూస్తేనే మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరూ చెడిపోయిన విధంగానే కనిపిస్తున్నారు. అబద్ధాలు ఆడతారు, దొంగతనాలు చేస్తున్నారు, హత్యలు చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. ఏమండి, ఇవన్నీ మనం చూస్తుంటే ఒక నేరాలు కానీ ఘోరాలు ఇవి చేయటానికి ఎంతటికైనా తెగిస్తున్నారు. అవసరమైతే ప్రాణాలు కూడా తీస్తున్నారు. అంటే క్రూరులుగా మారిపోయారు, మృగాలుగా మారిపోయారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఎందుకురా నీ జీవితాన్ని ఇలా పాడు చేసుకుంటున్నావు, ఎందుకు ఇలా తిరిగి మరి త్రాగుతున్నావు, ఎందుకు నీ ఆరోగ్యం పాడవుతుంది, నీ జీవితం పాడవుతుంది అని ఎవరైనా పెద్దలు హెచ్చరించారనుకోండి, పోరా ముసలోడా నువ్వా నాకు చెప్పేది అని అంటున్నారు. అంటే పెద్దల మీద గౌరవం కూడా లేదు ఈ రోజున్న ప్రజలకు. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నారు. కన్న తల్లిదండ్రులకు కూడా వారు లోబడటం లేదు. ఏమంటే మందుకు డబ్బులు ఇవ్వమని తల్లిదండ్రులను అడిగినప్పుడు వాళ్ళ దగ్గర లేని పరిస్థితి ఉండి ఇవ్వలేదనుకోండి, ఎంతోమంది మందు బాబులు ఏం చేశారంటే డబ్బులు ఇవ్వలేదని చంపేశారు. ఎవరిని? కన్న తల్లిని చంపారు, కన్న తండ్రిని కూడా చంపేశారు, మద్యానికి డబ్బు ఇవ్వలేదని. ఎంత క్రూరంగా తయారవుతున్నారంటే ఎంత క్రూరంగానే తయారవుతున్నారండి. జాలి, దయ, కనికరం, కృప ఇవేమీ మనుషుల్లో ఉండటం లేదు. బానిసలకు లోనయ్యారు, వ్యసనాలకు లోనయ్యారు, మూర్ఖులుగా తయారవుతున్నారు, క్రూరులుగా తయారవుతున్నారు. మొదటి శతాబ్దంలోనే ఎలాంటి వారు ఉన్నారో చూస్తే బైబిల్లో పౌలు గారు ఆయన మాటల్లో మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32, 33 వచనాలు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32వ వచనం. సహోదరులారా,
మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి. పౌలు గారు రాస్తున్న ఈ మాటలో మృగాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ మృగములతో పౌలు గారు పోరాటం చేశాడంట. ఏమండి, మృగాలు అనగానే మనకి కొన్ని గుర్తొస్తాయి. ఏంటి మృగాలు? ఏమండి, సింహము లేదా పులి, క్రూరమైన తోడేళ్ళు, ఎలుగుబంటి, ఇవన్నీ మృగాలు. మనిషి కనబడగానే పట్టి పీడించి చంపేవి ఇవి. వేటాడి వేటాడి మరి ఇవి మనుషుల్ని చంపుతాయండి. ఒక సింహం కంట మీరు పడ్డారనుకోండి, వదులుతుందా సింహం మనల్ని? వదలదండి, వేటాడుతుంది. అలాగే అప్పుడప్పుడు జనావాసంలోకి చిరుతపులులు వస్తూ ఉంటాయి కదా. ఆ చిరుతపులులు ఏం చేస్తాయంటే అవి కూడా దొరికిన వారిని అవి ఏం చేస్తాయంటే చంపుతాయి, తినటానికి ప్రయత్నం చేస్తాయి, చంపి తింటాయి. ఎందుకంటే వాటి స్వభావం అది, అవి మృగాలవి. కానీ ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంది ఒక సింహం గురించో, ఒక ఎలుగుబంటి గురించో, ఒక పులి గురించో కాదు. వాటితో ఆయన పోరాటం చేయలేదు. పాత నిబంధన గ్రంథంలో సింహంతోనే ఎలుగుబంటులతో పోరాటం చేసిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు చెప్పండి మీరు? ఎన్నో సంవత్సరాలుగా వాక్యం వింటున్నారుగా. సింహంతోని, ఎలుగుబంటితోని, మృగాలతో పోరాటం చేసిన వాళ్ళు ఎవరున్నారు? పోరాడిన వాళ్ళు సంసోను. సంసోను కరెక్టే. ఇంకా చెప్పమ్మ, కరెక్టే. దావీదు. వీళ్ళు మృగాలతో పోరాడారు. వీళ్ళు పోరాడినట్టుగా, ఏది సంసోను దావీదు మృగాలతో పోరాడినట్టుగా వీటి గురించి కాదండి పౌలు గారు మాట్లాడేది. పౌలు గారు ఎఫెస్సీలో మృగములు ఉన్నాయి అంటున్నాడు. ఏ మృగాలు అవి? ఏ మృగాలు? జంతువులు కాదండి, మనుషులే మృగాలుగా మారారు. మనుషులతోనే ఆయన పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వాళ్ళు మృగాలు. వాళ్ళు ఒక సింహం పోరాటంలో మనం చూసాం, ఒక ఎలుగుబంటి పోరాటం మనం చూస్తున్నాం, ఒక చిరుతపులి పోరాటం మనం చూస్తున్నాం. మనుషులను ఏ రీతిగా పట్టి చంపడానికి ప్రయత్నం చేస్తాయో ఎఫెసులో ఉన్న ప్రజలు కూడా సేమ్ ఒక సింహంలాగా, ఒక చిరుతపులిలా, ఒక ఎలుగుబంటిలా మృగాలుగా మారిపోతున్నారు. అసలు మనుషుల కంటే ఇవే బెటర్ అండి. మనుషులు మృగాలుగా మారినప్పుడు పౌలు గారికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే వాళ్ళతో పోరాటం చేయవలసిన పరిస్థితి వచ్చింది. అండ్ మృగాలుగా మనుషులు మారారంటే చిన్న విషయం అనుకుంటున్నారు అది. ఈరోజు ఒక మన గ్రామంలో లేదా మన కొండపల్లి ఈ పట్టణంలో ఒక చిరుతపులి సంచారం చేస్తుందనుకోండి, మనం హ్యాపీగా రోడ్ల మీద తిరగలమా? మార్కెట్కి వెళ్ళి రాగలమా? ఆ బ్యాంక్ సెంటర్లోనే చిరుతపులి రెడీగా ఉంది, అక్కడికి వెళ్ళి మనం ఏదైనా కొనుక్కొని రాగలమా? తిరగలమా? అసలు చాలా ప్రమాదం. ఒక్క చిరుతపులి, ఒక మృగం రోడ్డు మీద ఉంటేనే మనకు ప్రమాదం అండి. అలాంటిది ఎఫెసీ పట్టణంలో మనుషులు ఎలా ఉన్నారంటే అందరూ మృగాలే. మరి అందరూ మృగాలైతే సమాజంలో మన పరిస్థితి ఏంటి చెప్పండి? ప్రమాదమేనా? అంటే మనుషులు ఎలా మారుతున్నారో, మనుషుల ప్రవర్తన ఎలా ఉందో, వారి జీవితం ఎలా ఉందో మీరు చూస్తే మనుషులను దేవుడు మృగములతో పోల్చి మాట్లాడుతున్నాడు. మృగాలుగా మనుషులు తయారవుతున్నారు. మంచి మానవత్వం, పెద్దరికం, మర్యాద, లోబడటం ఇవేమీ లేవండి. ఇవేమీ లేకుండా మనుషులు తమ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. తమకు అడ్డం వచ్చింది ఏదైనా సరే అవసరమైతే చంపే మృగాలుగా వాళ్ళు తయారవుతున్నారు. ఎఫెసీ సంఘానికి, ఎఫెసీ పట్టణానికి పౌలు గారు వెళ్ళే సమయానికి మనుషులు ఎంత భయంకరంగా ఉన్నారో మీరు చూడండి. కేవలం అక్కడే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుషులు అంతే భయంకరంగా ఉన్నారు. ఈరోజు ఆడవాళ్ళు ఏమండి 7, 8, 9 ఈ సమయం వరకు కొంచెం సేఫ్, కానీ 10, 11, 12 దాటిందా బయట తిరగటం చాలా ప్రమాదం అండి. మన విజయవాడ పట్టణంలోనే ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకోబోతున్నారు. వాళ్ళు ఇవి కట్టారు కదండి, ఘాట్లు, పుష్కరాలకు ఘాట్లు కట్టారు కదా, సీతానగరం ఘాట్ దగ్గర వాళ్ళు ఉన్నారంట. బ్లేడ్ బ్యాచ్ ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటారు. బ్లేడ్ బ్యాచ్ వాళ్ళల్లో కొంతమంది ఏం చేశారంటే
అబ్బాయిని బంధించేసి అమ్మాయిని చెరిచి వదిలిపెట్టేశారండి. మనతో ఉన్న వాళ్ళే ఇంత క్రూరంగా తయారవుతున్నారు. అందుకే దేవుడు ఆడపిల్లల విషయమై ఎన్నో జాగ్రత్తలు దేవుడు చెప్పాడు. మీరు ఎంట ఉండండి, ఇంట్లో ఉండి పని చేసుకోండి. బయట ప్రపంచం మీరు వెళ్ళారంటే బయట క్రూరులు ఉన్నారు, మృగాలు ఉన్నారు. వాళ్ళు ఏదైనా చేస్తారు. ప్రాణాలను కూడా వాళ్ళు అవసరమైతే తీసేంత క్రూరంగా ఈరోజు భూమి మీద ఉన్న మనుషులు, ముఖ్యంగా యవనస్తులండి. యవనస్తులు క్రూరులుగా ఉన్నారు. యవనస్తులు భయంకరంగా ఉన్నారు. యవనస్తులు దేనికైనా తెగించేస్తున్నారు. అలాంటి సమాజం ఇది. ఎలా మారుతున్నారంటే మనుషులు, ఎంత భయంకరమైన పరిస్థితి అండి ఈరోజు. ఇంకా వారి గురించి మాట్లాడుతూ వాళ్ళు ఎలా మారుతున్నారో చూస్తే, పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు. ఏమండి, అపాయకరమైన కాలములు వస్తాయంట. దేన్ని బట్టి వస్తాయా అపాయకరమైన కాలాలు? కరోనాను బట్టి వస్తాయా? చెప్పండి. ఏదన్నా వ్యాధిని బట్టి వస్తుందా అపాయకరమైన కాలం? లేదు, ప్రకృతి విపత్తుల వలన వస్తాయా అపాయకరమైన కాలాలు? కాదండి. దేన్ని బట్టి వస్తాయంటే అపాయకరమైన కాలాలు మనుషులు అపాయకరమైన కాలాలు వస్తాయని చెప్పి వెంటనే మనుషులు ఎలాగ మారుతున్నారో, వీళ్ళ వల్ల అపాయకరమైన కాలాలు ఎలా వస్తాయో చెబుతున్నాడు. ఎన్ని రకాలుగా మారుతున్నారంట మనుషులు. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు. మరలా ఇక్కడ చెబుతున్నాడు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. చూడండి ఎలా మారుతున్నారు చూడండి. క్రూరులుగా, ద్రోహులుగా, స్వార్థపరులుగా, దేవునికి లోబడిన వారుగా. ఏమండి, ఇలా మారుతున్నారంటే ఎలాంటి సమాజంలో మనం ఉన్నాం చెప్పండి. పాడైపోయిన సమాజంలో మనం ఉన్నాం, చెడిపోయిన సమాజంలో మనం ఉన్నాం. మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరు క్రూరులేనండి. పైకి మంచివాడిగా ఉన్న ఎవరిని నమ్మే పరిస్థితి మనకి ఈరోజు లేదండి. పైకి అందరూ మంచివారిగా ఉంటారు, కానీ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. మీరు ఎవరైనా నమ్మారా, వారే మిమ్మల్ని ఖచ్చితంగా మోసం చేస్తారు. వారి వలనే మీకు ప్రమాదం ఉంది. మరి సమాజంలో సంస్కరించడానికి ఎందరో సంస్కర్తలు పుట్టారు. సమాజాన్ని బాగు చేయటం లేదంటే వాళ్ళు బాగు చేయటం లేదు. ఏమండి, చిన్నప్పుడు స్లోగన్ ఒక మాట చెప్పేవాళ్ళు, చదువు సమాజాన్ని సంస్కరిస్తుంది అనేవాళ్ళు. ఏంటంట సమాజాన్ని సంస్కరించేది ఏంటంట? చదువు. అంటే చదువుకున్నవాడు సంస్కారవంతుడు, చదువు లేనివాడు పశువు అన్నారు. మరి చదువుకున్నవాడు సంస్కారవంతుడు అయితే సమాజం ఈపాటికే సంస్కారవంతమైన సమాజం అవ్వాలి. ఎందుకంటే ప్రతి మనిషి చిన్ననాటి నుండే చదువుతున్నాడు కనుక. చదువుతున్నాడు. చదువుకున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉండగా మూర్ఖులాగా ఎందుకు తయారవుతారు? ద్రోహుల్లాగా ఎందుకు తయారవుతారు? క్రూరులాగా ఎందుకు తయారవుతారు సమాజంలో ఉన్నవాళ్ళు? ఏమండి, కొండపల్లి ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మ్యాక్సిమం ఉన్న వాళ్ళంతా చదువుకున్న వాళ్ళే. మరి అలాంటప్పుడు కొండపల్లి ఈ ప్రాంతం సంస్కారవంతమైన ప్రాంతం అవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది చదువుకున్న వాళ్ళు ఉన్నప్పుడు ప్రపంచం కూడా సంస్కారవంతమైన సమాజం అవ్వాలి. మరి అలా లేదే. ఎందుకు జరుగుతున్నాయి నేరాలు? ఎందుకు జరుగుతున్నాయి ఘోరాలు? ఇవన్నీ జరుగుతున్నప్పుడు చదువుకున్నవారు సంస్కారవంతులు కాలేరంటే కాలేదండి. చదువుకున్నవారే ద్రోహులుగా, చదువుకున్నవారే
నేరాలు చేస్తున్నారు, చదువుకున్న వారే దోపిడీలు చేస్తున్నారు, చదువుకున్న వారే దొంగతనం చేస్తున్నారు, చదువుకున్న వారే హత్యలు చేస్తున్నారు. ఈరోజు ఏ నేర చరిత్ర కలిగిన వాడిని మనం ప్రశ్నించినా, నాయనా నువ్వు చదువుకున్నావు అని అడిగితే ఖచ్చితంగా నేను చదువుకున్నానని చెప్తూనే ఉంటారండి. మరి చదువు సంస్కారాన్ని నేర్పించేదైతే వీళ్ళందరూ ఇలా ఎందుకు మారుతున్నారు? ఈరోజు మీరు ఏ కేసులో ఉన్న దొంగలను చూసినా, ఏ నేరాలు ఘోరాలు వెనుక ఉన్న వ్యక్తులను మీరు చూసినా వాళ్ళందరూ చదువుకున్నవారేనండి. చదువు సంస్కారాన్ని నేర్పుతుందంటే చదువు సంస్కారాన్ని నేర్పటం లేదు. చదువుకున్న విద్యార్థులు ఇలా తయారవుతుంటే చదువు చెప్పే మాస్టర్లు కూడా ఇలాగే ఉన్నారు. అభంశుభం తెలియని ఆడపిల్లల మీద అగత్యం చేసే స్కూల్ ప్రిన్సిపాల్స్, టీచర్స్ మనం ఈ మధ్యకాలంలో వార్తల్లో చూడలేదా? భయపడుతున్నారండి. కళాశాలకు పంపించాలంటే భయం, స్కూల్కి పంపించాలంటే భయం, చదువుకోవడానికి పంపించాలంటే తల్లిదండ్రులకు భయమేనండి. స్కూల్కి వెళ్ళిన పిల్లలు కానివ్వండి, కళాశాలకు వెళ్ళిన పిల్లలు కానివ్వండి, సాయంత్రం 5 లోపు ఇంటికి రాకపోతే ఇంట్లో ఉన్న ప్రతి తల్లికి టెన్షనే, ప్రతి తండ్రికి టెన్షనేనండి. ఇలా ఎంతోమంది విద్యార్థులు తమ జీవితాలు కోల్పోయారు. తోటి విద్యార్థులు మంచివారని నమ్మి వాళ్ళ చేత ఎంతోమంది విద్యార్థులు మోసపోయారండి. చదువు చెప్పేవాళ్ళు ఇలాగే ఉన్నారు, చదువుకుంటున్న వారు కూడా ఇలాగే తయారవుతున్నారు. ద్రోహులు, మూర్ఖులు, ఏమండి మృగాలుగా తయారవుతున్నారండి. ఎందుకు ఇలా తయారవుతున్నారంటే చదువు సంస్కారాన్ని నేర్పటం లేదు. దేవుడు చెప్పిన మాటే నిజం. చూడండి ఎలాంటి చదువు చదువుతున్నారు వీళ్ళంతా. ఎందుకు చదువులు సంస్కారాన్ని నేర్పటం లేదు మీరు చూస్తే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 20వ వచనం చూడండి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోకపు జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. ఎందుకు వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కానీ, చదువు చెప్పేవారు కానీ ఎందుకు ఇలా తయారవుతున్నారంటే, వెర్రివారుగా తయారవుతున్నారంటే, మూర్ఖులుగా తయారవుతున్నారంటే, ద్రోహులుగా తయారవుతున్నారంటే, మృగాలుగా తయారవుతున్నారంటే ఒకే ఒక కారణం, దేవుడు ఈ లోక జ్ఞానమును వెర్రితనముగా చేశాడు. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనం చేశాడు. అంటే ఇప్పుడు కళాశాలకు విద్యార్థులు వెళ్తున్నారు, పాఠశాలకు విద్యార్థులు వెళ్తున్నారు, అనేకమైన డిగ్రీలు ఈరోజు పిల్లలు చదువుతున్నారు. ఇవి చదివిన వారు, ఇది వెర్రి జ్ఞానం అయితే, ఈ వెర్రి జ్ఞానాన్ని చదివిన విద్యార్థులు వెర్రివారుగా తయారవుతున్నారు. ఈ వెర్రి జ్ఞానాన్ని బోధించే ఉపాధ్యాయులు వెర్రివారుగా తయారవుతున్నారు. సమాజం పాడవడానికి కారణం ఇదేనండి. సమాజాన్ని సంస్కరించలేకపోయింది చదువు, సమాజాన్ని సంస్కరించలేకపోయారు ఉపాధ్యాయులు, సమాజాన్ని బాగు చేయలేకపోయారు సంఘ సంస్కర్తలు. పాడైపోయింది సమాజం, పూర్తిగా పాడైపోయింది. అంటే వీరి గురించి దేవుడు రాయిస్తూ మరొక మాట అంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. చాలమ్మా. తెలివి లేని ప్రతి మనిషి ఎవరంట? పశుప్రాయుడు, అంటే పశువుతో సమానం. మరి ఇంతకాలం మనకేం నేర్పించారు అని అంటే, విద్య లేనివాడు వింత పశువు అని నేర్పించారు. కానీ దేవుడు ఎవరిని పశువుతో పోలుస్తున్నాడు? తెలివి లేనివాడు పశువు. నిజంగా ఈ భూమి మీద మనుషులు చేస్తున్న క్రియలను చూస్తే నిజంగా వాళ్ళకి తెలియలేదని మనం ఒప్పుకోవాలండి. ఏమంటే వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు చేస్తున్నటువంటి పోకిరి చేష్టలు, ఇవన్నీ చూస్తుంటే తెలివిలేని వారే. ఏమండి ఇక్కడ ఒక కొండ, ఇటుపక్క ఒక 2 పక్కల కొండలు ఉన్నాయనుకోండి, ఈ కొండకు ఎదురుగా ఆ కొండ, ఆ కొండకు ఎదురుగా ఈ కొండ ఉందనుకోండి, ఇక వెంటనే ఈ కొండకి ఆ కొండకి తీగలాగుతాడు. తీగలాగా ఏం చేస్తాడు చెప్పండి?
ఇప్పుడు నేను ఆ తీగ మీద నడుస్తాను అని నడుస్తాడు. పడిపోతే చెప్పండి, పడిపోతే చెప్పండి. ఇంటెలిజెంట్ అతను, తీగ మీద నడిచాడు అని చెప్పి గొప్పగా మనం చెప్పుకుంటాం. కానీ గొప్పగా రికార్డుల్లో గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కిన అతను పశువుతో సమానం. తెలియలేదు అతనికి. ఏ తెలివి లేదు? నేను పడిపోతే చస్తాను అన్న తెలివి లేదండి. చస్తాడా చావడా? అంతెత్తు ఉన్న తీగ మీద నడవటం అది అందరికీ సాధ్యమా? అసలు మనిషికి అవసరం ఉండేది చెప్పండి. అలా నడవటం ఎందుకు మనిషికి? ఏమండి, ఇంకొంతమంది అయితే మరి ఎత్తైన ప్రాంతం నుంచి దూకుతూ ఉంటారు, గెంతుతూ ఉంటారు. తీగ మీద నడిచేవాడు ఒకడు, ఎత్తైన ప్రాంతం నుంచి నీటిలో దూకేవాడు ఒకడు. ఏంటండి ఇవన్నీ? వెళుతున్న హెలికాప్టర్ల నుంచి పారాషూట్లు కట్టుకొని దూకేవాళ్ళు మరికొంతమంది. ఎంతమంది చచ్చిపోలేదు ఇలాగా? మన ఈ మధ్యకాలంలో ఒక సైనికుడు కూడా అలాగే చచ్చిపోయాడండి. వాళ్ళకేదో ట్రైనింగ్ ఇస్తున్నారంట. హెలికాప్టర్ నుంచి దూకి వెంటనే పారాషూట్ ఆన్ చేసుకోవాలి. కానీ దూకటం అయితే బాగానే దూకాడు, పారాషూట్ ఓపెన్ అవ్వలేదు. ఏమయ్యాడు? చచ్చిపోయాడండి. మనుషులు ఈరోజు వింతలని చేస్తున్నవన్నీ నిజంగా పశువులతో సమానంగానే భావించాడండి దేవుడు. వారి పనులు చూస్తున్నాడు, వారి క్రియలను చూస్తున్నాడు. కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే, మా దగ్గర పెరిగే ముసలిలే కానీ ముసలి నోట్లో ఇట్లా నోరుని తెరిచి తల దురిచితే ముసలి ఏం చేస్తుంది? పట్టేసిందండి, పట్టేసింది. ఎందుకు అతను ప్రాణాపాయ స్థితికి ఎందుకు వచ్చాడు అతను? ఏమంటే ముసలితో చెలగాటమా? సింహాలతో చెలగాటమా? పులులతో చెలగాటమా? ఏమండి, ఎందరో ఇలా తమ క్రియలను చూస్తుంటే పశుప్రాయుల్లాగా ఉన్నారండి. తెలియలేదా వీళ్ళకి? ఒకవేళ మనం చెప్పినా వినే స్థితిలో వాళ్ళు లేరు, పశువులు వాళ్ళు. ఏమంటే పశువు కాబట్టే వినటం లేదు మనుషులు. చూడండి, సమాజంలో ఉన్నవారు ఎలా మారుతున్నారో, వారి క్రియలు ఎలా ఉంటున్నాయో వాటన్నిటిని చూసి ఈరోజు దేవుడు వీటిని రాయించాడండి. పశుప్రాయుల తెలివిలేని ప్రజల్లాగా తయారవుతున్నారు. ఏదైతే అది చేస్తున్నారండి. ఏది చేయాలనుకున్నది చేస్తున్నారు. ఇది చేయటం మంచా కాదా, ఇది ఒప్పా కాదా, దీనివల్ల ఎవరికైనా ప్రమాదం ఉందా లేదా, ఇవేం ఆలోచించట్లేదు. ఎవడెట్టిపోతే నాకేంటి, నేను చేయాల్సింది నేను చేస్తానంతే. ఇలా తమ ఇష్టానుసారంగా బ్రతుకుతుంటే, తమ ఇష్టానుసారంగా ఈ భూమి మీద తిరుగుతుంటే దేవుడు సహించలేకపోతున్నాడండి. మరో మాట చూడండి, ఆయన మాట్లాడిన మాట. అదే ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఎచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఏమంటే జనులు ఎలా ఉన్నారంట? దేవుడు ఎందుకు వీరిని అంగీకరించటం లేదంటే ఒక కారణం చెబుతున్నాడండి. ఏంటి? ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఎచ్చగలవారు. ఏమంటే జనులు ఎలా తిరుగుతున్నారంట? తమ కాళ్ళకు అడ్డం లేదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారంట. ఏమంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ అనేది ఎక్కువ చాలామంది వాడుకుంటున్నారండి. ఎప్పుడైతే యూట్యూబ్ వచ్చిందో ప్రపంచ యాత్ర చేయాలని యాత్రికులు బయలుదేరారా? చైనా వెళ్తాడు, అక్కడున్న ప్రదేశాలు చూపిస్తూ ఉంటాడు. పాకిస్తాన్ వెళ్తాడు, అక్కడున్న ప్రదేశాలు చూపిస్తూ ఉంటాడు. ఆఫ్ఘనిస్తాన్ వెళ్తాడు, అక్కడ చూపిస్తూ ఉంటాడు. ఇలా అన్ని దేశాలు తిరుగుతూ ఈ దేశంలో ఇది ఉంది, అది ఉంది, లేనిపోని సోదంతా చెబుతూ ఉంటారండి. ఎందుకంటే మనకు అవన్నీ చెప్పండి. దేవుడు ఈ భూమి మీద తిరగడానికైనా, ఇష్టం వచ్చినట్టు తిరగడానికైనా మనుషులకు జీవితాన్ని ఇచ్చింది. ప్రపంచ యాత్రికుని అంటాడు ఒకడు, ఇంకొకడు ట్రావెలర్స్ అంట. ట్రావెలర్స్ ఏంటి? ట్రావెలర్స్ వల్ల పని ఏంటి? ట్రావెలర్స్ వల్ల ఉపయోగం ఏంటి? ఈ దేశం నుంచి ఆ దేశంకి ఎంత దూరం ఉంది, ఈ దేశం నుంచి ఆ దేశానికి మేము బైక్ మీద వెళ్తున్నాం,
మేము వెళ్ళే మార్గంలో ఈ హోటల్ ఉంది, ఈ రెస్టారెంట్ ఉంది, ఇక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది, ఇక్కడ ఉప్మా బాగుంటుంది, ఇక్కడ బిర్యానీ బాగుంటుంది. ఇవేనండి. పైపెచ్చి ఏమంటాడు తెలుసా? మీరు ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు ఈ హోటల్కి వెళ్ళండి అంటాడు. బాధ్యత ఉన్నవాడు ఎవడైనా సరే కుటుంబాన్ని వదిలేస్తాడా చెప్పండి? బాధ్యత ఉన్నవాడు ఎవడైనా సరే కుటుంబాన్ని వదులుతాడా? లేదండి. బాధ్యత లేని తిరుగులు తిరుగుతున్నారు, బాధ్యత లేని పనులు పెడుతున్నాడు, పనులు చేస్తున్నారు. నిజంగా కుటుంబాన్ని విడిచి వెళితే ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారండి. ఎవరి కోసం వెళ్తున్నావు? దేవుని కోసం వెళ్తున్నావా? అంత దూరం వెళ్ళావు, ఏం చెప్పావు? ఈ హోటల్లో ఉప్మా బాగుంటుంది, ఈ హోటల్లో బిర్యానీ బాగుంటుంది, మీరు ఇక్కడికి రండి. ఇవే మనకు చెప్పాల్సిన విషయాలు. బిర్యానీ కావాలంటే అమెరికా దేశం వెళ్ళాలి చెప్పండి? బిర్యానీ కావాలంటే చైనా దేశం వెళ్ళాలా? మన ఇండియాలో ఎక్కడ దొరకదా? మన ఊళ్ళో దొరకదా బిర్యానీ? అరే ఇక్కడ ఉన్నది తినకుండా ఎక్కడికో రమ్మంటాడేంటి అతను? ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్తున్నారు వీళ్ళంతా చెప్పండి? ఒక యూట్యూబర్ ఏమో ఎక్కడ అడవులోకి వెళ్ళాలంటాడు, అక్కడికి వెళ్ళి జెండా వందనం చేయాలంటాడు, జెండా ఎగరవేయాలంటాడు. ఏమంటే అడవిలోకి వెళ్ళి జెండాను ఎగరవేయడానికి వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాడు, వచ్చేటప్పుడు మంచినీళ్ళు అయిపోయి స్పృహ తప్పి పడిపోయాడు. ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి? ఎక్కడికో హిమాలయ పర్వతాలు ఎంత ఎత్తండి ఉండేవి. ఆ పర్వతాలు ఎక్కడానికి పని కట్టుకుని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఏం ఉపయోగం? ఎక్కావు, దిగావు, ఏంటి నీకు వచ్చింది ఏంటి? నీ పక్కన ఉన్న కొండ ఎక్కలేవా? ఇది కొండ కాదా? కొండపల్లి ఈ పక్కన ఉన్న కొండ కాదా? సరదా ఉంటే ఇదెక్కి దిగు, సేఫ్గా ఉంటావు. అరే ఆక్సిజన్ లేని చోట, వాతావరణం సరిగా లేని చోట అక్కడికి వెళ్ళేది ఎందుకు? అదేనండి దేవుడు అంటున్నమాట. ఈ జనులు కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వీరిని అంగీకరింపడు. ప్రపంచ యాత్రికుడైనా అంగీకరింపడు, ట్రావెలర్స్ అయినా అంగీకరింపరు. ప్రజలను సంతోషపెట్టాలని వీడియోస్ కోసం ఎవరు ఏ ప్రాంతానికి ఇష్టానుసారంగా వెళ్ళి తిరుగుతున్నా వాళ్ళని దేవుడు అంగీకరింపడు. చూసారా మనుషులు ఎలా మారుతున్నారో, ఎలా వాళ్ళు బ్రతుకుతున్నారో, యవనస్తులు ఎలా పాడయ్యారో, వాళ్ళ జీవితాన్ని వ్యర్థంగా ఎలా బ్రతుకుతున్నారో, ఇవన్నీ చూస్తుంటే నిజంగా మనకే ఎలా ఉంటే మరి దేవునికి ఎంత బాధ కలగాలండి. దేవుడు ఈ భూమి మీద పుట్టించింది మనిషిని తిరగటానిక? దేవుడు ఈ భూమి మీద మనిషిని పుట్టించింది నేరాలు ఘోరాలు చేయండి అని చెప్పడానిక? తమ బ్రతుకులు వ్యర్థంగా బ్రతుకుతున్నారు, తమ క్రియలు వ్యర్థమైన క్రియలు చేస్తున్నారు. ఇలాంటి సమాజాన్ని చూసి దేవుడు బాధపడుతున్నాడండి. తప్పు జరిగింది. ప్రతి మనిషి బ్రతుకు మారనప్పుడు, ప్రతి మనిషి బ్రతుకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు తప్పు జరిగిందనే దేవుడు చెబుతున్నాడు. నిజంగా జరిగిందండి. ఎక్కడ జరిగిందో తెలుసా? యవనస్తులు ఎందుకు పాడవుతున్నారు? ఎందుకు తమ ఇష్టానుసారమైన క్రియలు వాళ్ళు చేస్తున్నారు? ఎందుకు ప్రాణాలు సైతం తీసే మృగాలుగా, క్రూరులుగా యవనస్తులు మారుతున్నారంటే కారణం ఒకే ఒక్క తప్పు జరిగిందండి. ఆ తప్పేంటో తెలుసా? తమ తల్లిదండ్రులను సరిగా పెంచకపోవటమే. అవునండి. ఎందుకు క్రూరుడుగా మీ పిల్లవాడు మారాడంటే తల్లిదండ్రులు సరిగా పెంచలేదు. తల్లిదండ్రులు సరిగా పెంచకపోవటం వల్ల పిల్లలు తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు, సమాజాన్ని పాడు చేస్తున్నారు. ఏమండి? దేవునికి విరోధంగా వాళ్ళు బ్రతుకుతున్నారు. దేవుడు ఎలా పెంచమన్నాడు చూడండి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం చూడండి. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏమంటే ఎప్పుడు దిద్దాలంట మనిషిని మనం? ఎప్పుడు నేర్పించాలంట త్రోవను? ఏమంటే దేవుడు చెప్పిన త్రోవండి ఇది. ఎప్పుడు నేర్పాలంట? బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. ఇదేనండి. ఇదే జరగటం లేదు సమాజంలో. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు దేవుని మార్గాన్ని చెప్పాలని అనుకోవటం లేదండి, చెప్పటం లేదండి. బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పటం లేదు. నేర్పకపోవటం వలనే ఈరోజు యవనస్తులు పాడవుతున్నారు. నేర్పకపోవటం వలనే సమాజంలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి.
బాలుడు నడవవలసిన త్రోవను నేర్పటం లేదు. ఏమంటే చిన్నప్పుడు వదిలేసి యవనంలోకి రాగానే యవనస్తులకు చాలామంది చెప్పాలని చూస్తూ ఉంటారు మంచిని. అలా మంచి చెప్పే వాళ్ళ చేత తిట్టించుకుంటున్నారు. ఏమని? పోరా ముసలాడా, నువ్వు నా చెప్పేది ఏంటి, ఎల్లవయ్యా నీ దారి నువ్వు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, నా జోలు నీకెందుకు. ఇలాంటి మాటలు యవనస్తులు మాట్లాడుతున్నారంటే చెప్పే వయసు ఇది కాదు. ఎప్పుడు చెప్పాలి? చిన్ననాటే చెప్పాలి. అందుకే ఒక సామెత కూడా ఉంది కదా, మొక్కయి వంగనిది మ్రానైతే వంగున. ఎదిగిన మొక్కను నువ్వు ఎంత వంచాలన్నది వంగదు. ఏమండి? మహావృక్షంగా మారిపోయింది, స్థిరపడిపోయింది అది. అలాంటి వృక్షాన్ని వంచాలంటే అది వంగదండి. మరి ఎప్పుడు వంగుతుంది? మొక్కగా ఉన్నప్పుడే వంగుతుంది. కనుక మొక్కగా ఉన్నప్పుడే దానిని వంచాలి. అలాగే యవనస్తులకు మనం చెప్పాలని ప్రయత్నం చేసామనుకోండి, వాళ్ళు లొంగరండి. వాళ్ళకు కాదు మనం చెప్పవలసింది. బాలుడుగా ఉన్నప్పుడే నడవవలసిన త్రోవను వారికి నేర్పించాలి. బాలుడుగా ఉన్నప్పుడే వాళ్ళ భవిష్యత్తును మనం నేర్పించాలి. ఏమంటే చిన్నప్పుడు చాలామంది తల్లిదండ్రులు నువ్వేమవుతావురా అని అడుగుతారు చదువుకున్న పిల్లల్ని. వాళ్ళు ఏం చెబుతారు చెప్పండి? ఒకడు నేను పోలీసుని అవుతా అంటాడు, మరొకడు నేను డాక్టర్ అవుతా అంటాడు, ఇంకొకడు నేను ఇంజనీర్ అవుతా అంటాడు. సరే అవుతా అన్నారు కదా అని ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచుతారండి తల్లిదండ్రులు పాపం. ఏమంటే లక్షల ఫీజులు కట్టి పెంచుతారు. చివరికి ఏమవుతాడు వాడు? చిన్నప్పుడు చెప్పిన వాళ్ళంతా అవుతున్నారా? చిన్నప్పుడు నేను డాక్టర్ అవుతాను అని చెప్పినోడు డాక్టర్ అయ్యాడా? చిన్నప్పుడు నేను ఇంజనీర్ అవుతాను అని చెప్పినోడు ఇంజనీర్ అయ్యాడా? మరి ఏమయ్యాడంటే మృగం అయ్యాడు. అతని వల్ల తప్పెందుకు జరిగింది? మృగంగా మారాడు. డాక్టర్ అవ్వలేదు అతను, ఇంజనీర్ అవ్వలేదు అతను. ఏమండి? సరైన త్రోవ ఇది కాదండి. నువ్వు డాక్టర్గా చేయాలనుకున్నావా? సరైన త్రోవ ఇది కాదు. నువ్వు ఇంజనీర్గా చేయాలనుకున్నావా? సరైన త్రోవ అది కాదు. బాలుడు నడవవలసిన త్రోవ దేవుని మార్గం అండి అది. ఆ మార్గంలో నువ్వు నడిపించాలి. ఏమండి? సమాజం ఎందుకు చెడిపోతుంది? తల్లిదండ్రులైన వారు మంచిగా పెంచితే సమాజం చెడిపోదండి. మీ పిల్లవాడే కదా, నువ్వు చెబితే వింటాడు కదా అంటే వినడు వాడేకా. నేను చెబితే వినేవాడైతే నన్ను ఎందుకు చంపుతాడు? అంతే కదండి. ఈ మధ్యకాలంలో చాలామంది తల్లిదండ్రులు, మొన్న ఒక వీడియో చూశాను, వాళ్ళ కొడుకు తాగొచ్చేసరికి ఇంట్లో ఉన్న గొడ్డలు బీరువాలు పెట్టి తాళం వేస్తుంది. నిజమండి. కొడుకు తాగొచ్చాడు, అమ్మ వీడు తాగొచ్చాడంటే వాళ్ళమ్మ భయపడిపోయి గొడ్డలి, కొడవలి, కత్తి, బ్లేడు ఇవన్నీ బీరువాలో దాసి ఆడికి కనపడకుండా గట్టిగా తాళం వేసి తాళం ఎక్కడో దాసేసింది. అంత భయం ఏంటి? నీ కొడుకే కదా. చూడండి, కొడుకును చూసి తల్లిదండ్రులు భయపడుతున్నారండి. ఎందుకు మారాడు అతను అలా? ఎందుకు మారాడంటే తల్లిదండ్రులే అతన్ని సరిగా పెంచలేదు, నడవవలసిన త్రోవలో వాడిని నడిపించలేదు, దేవుని మార్గంలో అతన్ని పెంచలేదు. అంటే చాలామంది ఏం చేస్తారో తెలుసండి, పిల్లల విషయమే గారాబం చేస్తారండి. నిజమండి, పిల్లల విషయమే గారాబం చేస్తారు. ఆ గారాబమే చివరికి వాళ్ళకు ఉరితాడులా మారుతుందండి తల్లిదండ్రులకు. దేవుడు బైబిల్లో రాయించిన ప్రతి దాని ప్రకారం ఈ భూమి మీద మనం చేయాలి. చేయకపోతే చివరికి దాని ఫలాన్ని మనమే అనుభవిస్తాం. చూడండి, ఆయన ఏం చెబుతున్నాడు? 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం చూడండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనం. బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఏమండి? బెత్తము వాడని వాడు తమ కుమారునికి విరోధి. చాలామంది తల్లిదండ్రులు బెత్తం వాడరు. బెత్తం వాడకుండా ఏం చేస్తారో తెలుసా? మా బంగారం అండి, మా కొండ అండి, మేము అసలు కొట్టమండి, చిన్నప్పటి నుంచి నిన్ను కొట్టకుండా పెంచావురా అంటారు పెద్దయిన తర్వాత. నువ్వు కొట్టకుండా పెంచావా? బెత్తం వాడకుండా పెంచావా? అయితే నువ్వే కుమారునికి విరోధి. మరి విరోధి అయితే ఏం చేస్తారు? వీళ్ళిద్దరు కొట్టుకుంటారు. అంతేనా? బెత్తం వాడకుండా పెంచాడు కనుక చివరికి ఇతనే తండ్రే అతనికి విరోధి. కాబట్టి బెత్తం వాడనందుకు, నాన్న నువ్వు చిన్నప్పుడు నాకు బెత్తం వాడలేదు కదా, ఇప్పుడు నేను పెద్దోడిని, ఇప్పుడు నేను బెత్తం వాడతా,
నువ్వు వాడలేదు కదా, నేను వాడతా అని చెప్పేసి వాడు బెత్తం వాడతాడు. అలా బెత్తం వాడబట్టే తల్లిదండ్రులను కొడుతున్నారు, తల్లిదండ్రులను చంపుతున్నారు, తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఎక్కడో అనాథ శరణాలయంలో వాళ్ళను జాయిన్ చేస్తున్నారు. అదే చిన్నప్పుడే బెత్తం వాడుంటే భయం ఉంటుందండి తల్లిదండ్రులు అంటే, గౌరవం ఉంటుందండి తల్లిదండ్రులు అంటే. నిజంగా మా నాన్న, నాకు చిన్నప్పుడు ఒక జ్ఞాపకం ఉంటుంది మా నాన్నతో. నేను కాపీ రైటింగ్ రాస్తున్నప్పుడు అండి, నాకు 2వ క్లాసు 3వ క్లాస్ అప్పుడు నేను కాపీ రైటింగ్ రాస్తున్నాను. కాపీ రైటింగ్లో లైన్లు ఉంటాయి కదా, ఆ లైన్ దాటి అక్షరం రాయకూడదు. ఆ పైన అక్షరం ఎలాగైతే ఉందో దాన్నే కింద రాయాలి. నేను కొమ్ము కొంచెం పైకి వచ్చేసరికి పైన తిప్పానండి. తిప్పేసరికి మా నాన్న కర్ర తీసుకున్నాడు. చిన్న తప్పుకు మా నాన్న చాలా కొట్టాడండి నన్ను. అలా కొట్టబట్టే కొద్దో గొప్ప చదువుకోగలిగాం. ఒక భయం అనేది వచ్చింది తల్లిదండ్రులు అంటే. ఏమండి, ఈరోజు ఎవరైతే బెత్తం వాడటం లేదో వాళ్ళు తమ పిల్లలకు విరోధులు. వాళ్ళు ఏమంటే బెత్తానికి మా మనిషి జీవితానికి చాలా ప్రాముఖ్యత ఉందండి. అదేంటో చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13, 14 వచనాలు చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 13, 14 వచనాలు. నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించెదవు. చూసారా, బెత్తానికి పాతాళానికి ఉన్న సంబంధం చూడండి. బెత్తం వాడితే వాడేదో ప్రయోజకుడు అవుతాడు, నిన్ను బాగా చూసుకుంటాడని నువ్వు అనుకుంటున్నావు. మనుషులందరూ అలాగే అనుకుంటారు కదండి. ఎవరు ఏం చెప్పినా బెత్తంతో కొట్టాలండి, దండించాలండి, అప్పుడే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటారండి అని చెబుతారు. చూసుకోవటమే కాదండి, బెత్తం వాడావా పాతాళమునకు పోకుండా వాడి ఆత్మను నీవు తప్పించెదవు. ఈరోజు బెత్తం వాడలేదు కనుకనే అందరూ పాతాళానికే పోతున్నారు. బెత్తం వాడలేదు, హత్య చేశాడు, ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? చచ్చిపోతే పాతాళానికి వెళ్తున్నాడు. బెత్తం వాడలేదు, మోసం చేశాడు. బెత్తం వాడలేదు, దొంగతనం చేశాడు. బెత్తం వాడలేదు, చంపేశాడు. ఇలాంటి వాళ్ళంతా పోయే లోకమే పాతాళ లోకం. అదే బెత్తం వాడితే, బెత్తం వాడి సన్మార్గంలో వాడిని పెంచితే పాతాళానికి పోడండి. అంటే తప్పు ఎక్కడ జరిగింది? సమాజం ఎందుకు చెడిపోయింది? పిల్లలు మూర్ఖులాగా ఎందుకు తయారవుతున్నారు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు అని అంటే, దేవునికి వ్యతిరేకమైన క్రియలు వాళ్ళు చేస్తున్నారంటే కారణం ఏంటంటే తల్లిదండ్రులు సరిగా వాళ్ళను పెంచటం లేదు. అంటే పెంపక లోపం మనకు కనబడుతుంది. అవునండి, తల్లిదండ్రులు సరిగా పెంచితే వాడు అలా మారడు కదా. తల్లిదండ్రులు సన్మార్గంలో నడిపిస్తే పిల్లలు చెడిపోరు కదా. పిల్లలు చెడిపోయారన్నా, పిల్లలు మోసం చేశారన్నా, పిల్లలు దొంగతనం చేశారన్నా, పిల్లలు ఏదైనా నేరం చేశారన్నా కారణం ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళను బాలుడు నడవవలసిన త్రోవలో వాడిని నడిపించలేదు. చిన్ననాడు వారికి బెత్తం వాడలేదు. బెత్తం ఎందుకు వాడమంటున్నాడు ఇంకొక మాట మనం చూడండి. అదే సామెతల గ్రంథం 29వ అధ్యాయం, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చూడండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. బెత్తం గురించి మాట్లాడుతూ, బెత్తము గద్దింపును జ్ఞానమును కలుగజేయును. ఎందుకు పిల్లవాడి ఎడల దేవుడు బెత్తం వాడమంటున్నాడో ఇక్కడ రాయించాడండి. బెత్తం వేటిని కలుగజేస్తుందంట. ఏమండి, బెత్తం ఏం చేస్తుందంట? బెత్తము జ్ఞానము కలుగజేయును, గద్దింపు జ్ఞానము కలుగజేయును. అందుకే చిన్నపిల్లల్ని గద్దించాలి, చిన్నపిల్లలని బెత్తంతో శిక్షించాలి. ఈ రెండూ చేస్తేనే వాడికి జ్ఞానం కలుగుతుంది, జ్ఞానవంతుడు అవుతాడు. ఇవి చెయ్యలేదా మూర్ఖుడే అవుతాడు. మీరు చూడండి, మా పిల్లవాడిని మేము కొట్టమండి అన్నవాడిని మీరు చూడండి ఎంత మూర్ఖంగా ఉంటాడో. మూర్ఖులాగానే ఉంటారండి. చెప్పిన మాట వినడు, చెప్పింది చేయడు.
వాడు ఇష్టం వచ్చింది వాడు చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా మారుతున్నాడో మీరు చూస్తే తల్లిదండ్రులు వాడిని సరిగ్గా పెంచడం లేదు. పెంపక లోపం అనేది ఇక్కడ కనబడుతుంది. దీని రిజల్ట్ ఎలా ఉందంటే ఎవరైతే సరిగ్గా పెంచలేదో వాళ్ళకే సిగ్గు తెచ్చే విధంగా ఉంటుంది. ఎవరైతే పెంచలేదో, దేవుడు చెప్పినట్టు ఎవరైతే పెంచలేదో వాళ్ళకే అది చుట్టుకుంటుంది. చూడండి ఏమండి, జ్ఞానం కలిగిన కుమారుడు ఏం చేస్తాడో చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖము పుట్టించును. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు కుమారులు. ఎవరెవరు? జ్ఞానం కలిగిన కుమారుడు. ఎలా వచ్చింది జ్ఞానం? బెత్తము జ్ఞానము కలగజేయును. బెత్తంతో వీడిని కొట్టారు కనుక, బెత్తంతో వీడిని శిక్షించారు కాబట్టి, గద్దించారు కనుక వాడు జ్ఞానవంతుడయ్యాడు. ఇప్పుడు జ్ఞానవంతుడైన కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రిని సంతోషపెడుతున్నాడు. ఎవరైతే బెత్తం వాడలేదో, ఎవరైతే గద్దించలేదో వారి పిల్లలు బుద్ధి లేని వారుగా తయారయ్యారు. కాబట్టి ఈ బుద్ధి లేని కుమారులు ఏం చేస్తున్నారంటే తన తల్లికి దుఃఖము పుట్టిస్తున్నారు. చూసారా? దేవుడు పిల్లలను ఎలా పెంచమన్నాడో మీరు చూడండి. చిన్నప్పుడు వీళ్ళు బెత్తం వాడటం లేదు కాబట్టి పెద్దయిన తర్వాత వాళ్ళు బెత్తం వాడుతున్నారు. తల్లిదండ్రులకు దుఃఖాన్ని కలుగజేస్తున్నారు. ఏమండి, అందరూ ఉండగా మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు అందరూ ఉండగా ఒక తండ్రిని తీసుకెళ్ళి అనాథ శరణాలయాలను పడేశారంటేనే మీరు ఆలోచించండి. ఆ తండ్రి ఎంత బాధపడతాడండి, ఎంత బాధపడతాడు. ఏమండి, మా మావయ్యకి ఒక అనాథ ఆశ్రమం ఉంది. అక్కడ తల్లిదండ్రులైన వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏడుస్తారండి. ఒక్క మాట వాళ్ళ గురించి కదిలిస్తేనే వెంటనే కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారంటే అందరూ ఉన్నారయ్యా, కానీ అనాథగా నన్ను ఇక్కడ పడేశారు. అందరూ ఉన్నారు, నేను వాళ్ళందరికీ బరువు అయిపోయాను. ఏమండి, ఒక తండ్రి 100 మంది లేదా ఒక తండ్రి ఒక 5-6 పిల్లలను పెంచితే 5-6 పిల్లల్లో ఒక్క తండ్రిని పెంచలేకపోతున్నారు. ఎక్కడ జరిగింది లోపం అంటే ఇతనిలోనే లోపం జరిగింది. ఏమండి, సరిగా పెంచలేదు కాబట్టే నీకు ఈ గతి పట్టింది అని నేను మనసులో అనుకుంటానండి. సరిగా పెంచితే ఎందుకు ఆ గతి పడుతుంది? దేవుడు తల్లిదండ్రులు ఎలా ఉండమన్నాడో బైబిల్లో రాయించాడు కదా. వాళ్ళను సన్మానించమన్నాడు. ఆ విషయం తెలియకుండా వీళ్ళు పెంచారు కాబట్టి వీళ్ళకి గతి పట్టింది. పాడైపోయారండి. ఏమండి, దేవుడు ప్రతి దానిని లెక్క అడుగుతాడు. మన తల వెంట్రుకలను లెక్కించిన దేవుడు, అమ్మా అయ్యా నీకు 2 పిల్లల్ని ఇచ్చాను కదా, మీరేం చేశారు అడగకుండా వదిలేస్తాడు చెప్పండి? మన జీవితం విషయమే లెక్క అడిగిన దేవుడు మనకిచ్చిన పిల్లల విషయమే దేవుడు లెక్క అడగడా? అడుగుతాడండి. దేవుడు ప్రతి దానిని లెక్క అడుగుతాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అన్నారండి. ఆ మాట చూసి ముగించుకుందాం. చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయం. లోకాసు వార్త 23వ అధ్యాయం 29వ వచనం చూడండి. లోకాసు వార్త 23వ అధ్యాయం 29వ వచనం. ఇదిగో గొడ్రాండును, కనని గర్భము, పాలియని స్తనములను ధన్యములైనవి. పిల్లలను కన్న తల్లిదండ్రులను చూసి ఈ మాట అన్నాడా యేసుక్రీస్తు వారు? లేదండి. మీ నిమిత్తము, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు సరిగా లేవు, వాళ్ళ జీవితాలు సరిగా లేవు. చచ్చిపోతే వాళ్ళు నరకానికి వెళ్తారు. కనుక ఇప్పుడు పిల్లలు కనని స్త్రీల గురించి మాట్లాడుతూ వీళ్ళకంటే, పిల్లలు కన్నవారి కంటే కనని వారి జీవితాలే ధన్యములైనవి. పిల్లలు కన్నవారి జీవితాలు ఎందుకు ధన్యం కాలేదు? పిల్లలు కన్న తల్లిదండ్రుల జీవితాలు ఎందుకు ధన్యం కాలేదంటే వాళ్ళు తమ పిల్లలను దేవుని కోసం పెంచలేదు. ఈరోజు చెప్పారుగా ఆత్మీయ తండ్రి గారు, మీ పిల్లల విషయమే మీరు ఎలాంటి ప్రేమను పెంచుకున్నా వాళ్ళు చివరికి మిమ్మల్ని అనాథాశ్రయంలో జాయిన్ చేస్తారు. ఎవరూ లేని దిక్కులేని వారుగా మిమ్మల్ని తయారు చేస్తారు. మీరు ఎక్కువగా వాళ్ళ మీద ప్రేమ పెంచుకోకమాకండి అని చెప్పాడు. నిజమేనండి అది.
కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, తల్లిదండ్రుల పెంపకంలో లోపం అండి. లోపమే. పెంపకం సరిగా లేదు ఎవరికి. ఏమండి? సరిగా చక్కగా దేవుడు చెప్పినట్టుగా త్రోవలో పెంచిన వారు, దేవుడు చెప్పినట్టుగా బెత్తం ఎవరైతే వాడారో ఆ పిల్లలేనండి తల్లిదండ్రులను బాగా చూసుకుంటారండి. ఆ పిల్లలే, బెత్తం వాడిన పిల్లలే తల్లిదండ్రులను సన్మానిస్తారు. తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి ఉంటారు. వృద్ధాప్యంలో ప్రతి తల్లికి ప్రతి తండ్రికి వారేనండి ఆసరాగా నిలిచేది. అండ్ భూమి మీద దేవుని సంకల్పం, ప్రతి మనిషి ఆయన కార్యాల్లో ఉండటం, ప్రతి మనిషి ఆయన పని చేయటం, దేవుని వాక్యాన్ని నేర్చుకోవటం, దేవుని కోసం బ్రతకటం ప్రతి ఒక్కరూ చేయవలసిన సంకల్పం అండి ఇది. కానీ ఈ సంకల్పంలోనికి చాలామంది పిల్లలు రావటం లేదంటే కారణం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు దేవుని మార్గాన్ని తమ పిల్లలకు చూపించకుండా పెంచటమే. మరి ఎలా నెరవేరుతుంది దేవుని సంకల్పం చెప్పండి? ఈరోజు క్రైస్తవులుగా ఉన్న తల్లిదండ్రుల పిల్లలు కూడా అలాగే ఉన్నారు, సేమ్. ఏమంటే పేరుకు మాత్రం యేసు అని పేరు పెట్టుకుంటాడు, పేరుకు మాత్రం దావీద్ అని పేరు పెడతారు, పేరుకు మాత్రం జేమ్స్ అని పేరు పెడతారు. ఇవన్నీ క్రైస్తవుల పేర్లే. కానీ వాళ్ళ మీద ఎన్నో నేరాలు, ఎన్నో ఘోరాలు, ఎన్నో కేసులు. ఆ పేర్లు పేపర్లో చదువుతున్నప్పుడు నేను బాధపడతానండి ఒక్కోసారి. ఏంటి దావీద్ అని పేరు పెట్టుకున్నాడు కదా, ఎలా చేశాడా? యేసు అని పేరు పెట్టుకున్నాడు కదా, ఎలా చేశాడా? ఏమండి? బైబిల్లో దేవుని కోసం బ్రతికిన భక్తుల పేర్లేనండి అందరూ పెట్టుకునేది. కానీ వాళ్ళ బ్రతుకులు మాత్రం భక్తుల బ్రతుకులా లేవాళ్ళే. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతున్నారు, ఇష్టానుసారమైన క్రియలు చేస్తున్నారు. ఇలా చేయటం వల్ల దేవునికి బాధను మిగులుస్తున్నారండి. కారణం తల్లిదండ్రుల లోపం, తల్లిదండ్రుల పెంపక లోపమేనండి కారణం. అందుకే దేవుని సంకల్పం నెరవేరటం లేదు. మరి దేవుడు ప్రతి తల్లిదండ్రుల విషయమే బాధపడతాడా లేదా? బాధపడతాడండి. కనుక మరి తల్లిదండ్రులు లేని వారు తమ పిల్లల విషయమై దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విధంగా పెంచాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.